గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కొల్లేరు సమస్యకు మానవీయ పరిష్కారం సాధికారిక కమిటీ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు సరస్సు పరిరక్షణతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి. కొల్లేరుపై సమీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమం. కొల్లేరు పరిధిలో 20,000 ఎకరాల మేర జరాయితీ డీ పట్టా భూములు కలిగి ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల సాధికార కమిటీ సుప్రీంకోర్టు ముందుంచి ఒప్పించాలని సూచించారు. సరస్సును పరిరక్షించుకోవడమే కాకుండా ఆ ప్రాంత ప్రజల సమస్యలు మానవీయ కోణంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడి పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలని నిర్దేశించారు. కొల్లేరు కాంటూరు సమస్య మీద సోమవారం ఆయన సచివాలయంలో అధికారులు, కొల్లేరు ప్రాంత ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ అంశాలు, కాంటూరు సమస్యపై చర్చించి పలు సూచనలు చేశారు. ఒక కొల్లేరు సరస్సుని ఆక్రమించుకున్న వాడి మీద మాత్రం మానవత్వతో చూడాలి. కానీ ఆ సరస్సుని ఆక్రమించుకోవడం వలన సముద్రంలోకి వెళ్లాల్సినటువంటి నీళ్లు ఆగిపోతున్నాయి. ఉప్పుటేరు ఎదురుతంతోంది. ఆ ప్రాంతం వాళ్ళు మునిగిపోతున్నారు. బెజవాడ మొన్న 10 రోజుల పాటు మునిగిపోయిందంటే రీజన్ అదే. 2.5 లక్షల కుటుంబాల జీవితాలతో చెలగాటమాడినటువంటి పరిస్థితి. బట్ వాళ్ళ పట్ల మానవత్వం ఉండదా? వాళ్ళందరూ మనుషులు కాదా? వాళ్ళందరూ జీవించి ఉండక్కర్లేదా? వాళ్ళందరూ అన్యాయం అయిపోతానే ఉండాలా? రాజకీయ పార్టీల యొక్క చిత్తశుద్ధి అనేది నిరూపించాల్సింది ఇక్కడే. తప్పు జరుగుతున్న దాన్ని మన వాళ్ళని సమర్థించుకుంటూ మిగతా జనం అందరూ వాళ్ళ సావేదో వాళ్ళు చస్తారు అనుకుంటే చివరికి సుప్రీంకోర్టే చెప్పినా సరే సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించడానికి ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలి, సుప్రీంకోర్టుని కన్విన్స్ చేసేటటువంటి విధంగా ఎలాంటి ఆలోచనలు చేయాలి అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి లోపాన్ని ఇక్కడ ఎత్తి చూపెట్టుకుంటున్నాం. ఇకపోతే నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా. మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణ ఇది. గన్నవరం గట్టపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారు. గన్నవరం నియోజకవర్గం 2019 ఎన్నికల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంచి ఓటర్లను ప్రలోభపెట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి పేరుని కృష్ణమూర్తిని గెలిపించుకోవడం కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయన వర్గీయులు నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో 10,000కు పైగా నకిలీ ఇళ్ల పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పట్టాలను పనిచేశారు. అప్పట్లో ఉన్నది వైకాపా ప్రభుత్వం. కిట్టు తండ్రి నాటి మంత్రి పేరు నాని కావడంతో కేసు పెట్టలేదు. అంత తీవ్రమైన నేరానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఆ ఘట్టపై విచారణకు ఆదేశించలేదు. గన్నవరం ఘట్టపై కేసు పెట్టినప్పుడు మచిలీపట్నం వ్యవహారంపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2024 మార్చిలో కిట్టు వర్గీయులు మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం నకిలీ పట్టాలు తయారు చేశారు. అసలు రెవెన్యూ రికార్డులో లేని సర్వే నెంబర్తో రోడ్డు మార్జిన్ స్థలాలు, చెరువు గట్లు, శ్మశాన వాటికలు స్థలాలు ఉన్న సర్వే నెంబర్తో నకిలీ పట్టాలు తయారు చేశారు. అంతకుముందే బదిలీపై వెళ్లిన తహసీల్దార్ సునీల్ సంతకాలతో వాటిని రూపొందించారు. వాటిపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ చిత్రం ముద్రించి మరీ నాని కిట్టు ఇంటింటికి వెళ్లి 5,000 పట్టాలు పనిచేశారు. మళ్ళీ తాము గెలిస్తేనే పట్టాలు చెల్లుతాయని, ఓటు తమకే వేయాలని ప్రచారం చేశారు. ఒక్కో స్థలం విలువ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుందని, పట్టాలను రహస్యంగా ఉంచాలని మళ్ళీ తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు. వాటిలో ఇళ్లు నిర్మించిస్తాను ఓటర్లు ప్రలోభ పెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో విశేషం ఏంటంటే వల్లభనేని వంశీ తెలుగుదేశం హయాంలో చేసింది ఆ పని. వైసీపీ ప్రభుత్వం వచ్చి జైల్లో పెట్టలేదు అతన్ని. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి నుంచి అతను వైసీపీలోకి వెళ్ళాడు. అదే సమయంలో ఇప్పుడు పేరు నాని సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు సూపర్ 6 6 గ్యారంటీలు అని చెప్పి ఇంటింటికి ఒక పత్రాలు ఇచ్చారు. అందులో ఏమన్నా ఇచ్చారా? ఇప్పుడు దాని మీద ఎవరిని జైల్లో పెట్టాలా? గ్యారంటీ అని రాసి ఇచ్చారు కదా, సంతకం పెట్టిచ్చారు కదా, మరి ఎవరిని జైల్లో పెట్టాలా? ఇళ్ల పట్టా ఏంటో తెలుసు, ఇంటికి సంబంధించి తెలుసు. ఇంకోటి ఆ టైంలో ఎంతమందికి, ఎన్ని వేల మందికి ఉచితంగా ఇళ్ళు ఇచ్చారు, ఎన్ని లక్షల మందికి అన్నది రాష్ట్రం అంతా చూసింది. ఈ నకిలీ పట్టాలు అయితే ఖచ్చితంగా దానికి సంబంధించి అది పట్టానా లేకపోతే పట్టా తరహాలో ప్రింట్ చేసి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇవి ఇక్కడ కీలకమైనటువంటిది. ఎంఆర్ఓలు ఇస్తారు, వీళ్ళు ఇచ్చేటటువంటిది అయితే చెల్లుబాటు కాదు, అది క్లియర్. దాంట్లో యాక్షన్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2019లో జరిగింది అది. అట్లాగే ఇప్పుడు గ్యారంటీలు, సూపర్ 6 గ్యారంటీలు అంటూ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో మీరు దీనికి అర్హత సాధించారని చెప్పి కాగితం ఇచ్చి చేతికిచ్చి వచ్చారు కదా, మరి ఎన్ని కోట్ల మంది మోసపోయినట్టు రాష్ట్ర ప్రజలు? దాని మీద కూడా కేసు పెట్టాలి కదా. ఎలక్షన్స్కి సంబంధించినటువంటి హామీల్ని అక్కడే వదులుతారు. ఎన్నికల సంఘమే కేసులు పెడితే కనుక ఏది అప్పట్లోనే రైతు భరోసా ఇస్తానని చెప్పేసి రైతులకు సంబంధించిన సంపూర్ణ రుణమాఫీ ఇస్తానని ఇవ్వకపోవడాన్ని, లేకపోతే కనుక డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి ఇవ్వకపోవడానికి కూడా కేసులు పెట్టాలి కదా, పెట్టలేదు కదా. ఇవన్నీ జరుగుతున్నటువంటిది ఒక ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైం పట్టాలు లాంటివే తయారు చేసి ఇస్తే కనుక
అది ఖచ్చితంగా నేరమే. అది వాళ్ళు కంప్లైంట్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే తొలి 10 మందిలో మనోడు ఒకే ఒక్కడు 10వ ర్యాంక్ సాధించిన వడ్లమూడి లోకేష్ తొలి 20లో 4 మన విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల. జోసా కౌన్సిలింగ్కి 54,378 మందికి అర్హత. అడ్వాన్స్లో ఏపీకి చెందిన వడ్లమూడి లోకేష్ జాతీయ స్థాయిలో 10వ ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాల అగ్రస్థానం నిలిచారు. కొన్నేళ్లుగా తొలి 10 ర్యాంకుల్లో 3 నుంచి 6 వరకు ఏపీ తెలంగాణ విద్యార్థులు సాధిస్తుండగా ఈసారి ఒక్కరు మాత్రం ఉండడం గమనార్హం. ఆ తర్వాత ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి 18వ ర్యాంకు, వంగల అజయ్ రెడ్డి 19, అవనగంటి అనిరుద్ధ్ రెడ్డి 20 ర్యాంకు సొంతం చేసుకున్నారు. దీంతో టాప్ 20లో అనిరుద్ధ్ రెడ్డి 20వ ర్యాంకు, 4 తెలుగు విద్యార్థులకు చోటు లభించింది. 19వ ర్యాంకు వంగల అంజయ్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం దక్కించుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. మన కార్పొరేట్ విద్యా సంస్థలు ఇబ్బంది పడుతున్నట్టునే, సరిగ్గా చదివించలేకపోతున్నట్టునే, బట్టీలు పట్టించలేకపోతున్నట్టునే. ఉపాధ్యాయులకి 4,000కు పైగా పదోన్నతులు, 1,373 మంది సబ్జెక్ట్ టీచర్లకు హెచ్ఎం గ్రేడ్ 2, ఎస్ఏ హెచ్ఎంలుగా 3,382 మంది ఎస్జిటీలు. ఈ నెల 10లో పూర్తిగా ఉన్న బదిలీ ప్రక్రియ. ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలో భాగంగా పాఠశాల విద్యాశాఖ వివిధ స్థాయిలో 4,755 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. మిగులుగా తేలిన 4,693 స్కూల్ అసిస్టెంట్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేసింది. బదిలీలో ఇప్పటి వరకు ప్రధానోపాధ్యాయులు, ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల బదిలీ పూర్తయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి వాళ్ళంతా ఈ యాడ్సే, జేఈఈ యాడ్స్ మీదనే ఉన్నాయి. ఐకానిక్ నేత అంటూ, ముఖ్య నేత ఐకానిక్ నేత, రాజధాని టెండర్లో మరో లాలు చీ పర్వం అంటూ 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచిన సిఆర్డీఏ. 2019లో 18లో దక్కించుకున్న సంస్థలకే వాటిని మళ్ళీ కట్టబెట్టేలా చక్రం తిప్పిన ముఖ్య నేత. ఎన్సీసీ, షాపూర్జీ పల్లంజీ, ఎల్ఎన్టీ సంస్థల నుంచి మాత్రమే బిడ్లు. కాంట్రాక్ట్ విలువ కంటే 4,49,450, 4.57% అధిక ధరలకు పన్నులు చేపించి 4.49, 4.49, 4.50, 4.5% అధిక ధరలకు పన్నులు చేజిక్కించుకున్న సంస్థలు. ఖజానాపై 159 కోట్లకు పైగా భారం. జిఏడి టవర్ నిర్మాణ పనులని 882 కోట్లకు దక్కించుకున్న ఎన్సీసీ. జీఎస్టీ ఇతర పన్నులతో కలిపి జిఏడి టవర్ కాంట్రాక్ట్ విలువ 1,045 కోట్లు. 2018లో ఇదే పనులు 554 కోట్లకు ఎన్సీసీకి అప్పగింత. టవర్ 1, 2 పనులను 1,487 కోట్లకు చేజిక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ. జీఎస్టీ ఇతర పన్నులతో కలిపి టవర్ 1, 2 కాంట్రాక్ట్ విలువ 1,762 కోట్లు. 2018లో ఇవే పనులు 932 కోట్లకు షాపూర్జీ పల్లోంజీకి అప్పగింత. టవర్ 3, 4 పనులకు 1,304 కోట్లు దక్కించుకున్న ఎల్ఎన్టీ. జీఎస్టీ ఇతర పన్నులతో కలిపి టవర్ 3, 4 కాంట్రాక్ట్ విలువ 1,545 కోట్లు. 2018లో ఇవే పనులకు 784 కోట్లకి ఎల్ఎన్టీకి అప్పగింత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జేఈ అడ్వాన్స్డ్ టాపర్ రజిత్ గుప్తా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓబీసీ కేటగిరీలో టాపర్గా ఏపీ విద్యార్థి జ్ఞాన రుత్విక్ సాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వైద్య శాఖ బదిలీలో గందరగోళం, ఖాళీల విషయంలో స్పష్టత కరువు, ఆ వివరాలు చెప్పకపోతే దరఖాస్తు చేసుకునేది ఎలాంటి ఉద్యోగుల అసహనం, కొందరు బాసులు మేనేజ్ చేసుకున్నారన్న ఆరోపణలు, రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ సిబ్బంది సీనియారిటీ విషయంలోనూ అయోమయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగుల బదిలీల గడువు 9 వరకు పొడిగింపు, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ బేరసారాల కోసం అన్నటువంటి ఉద్యోగ వర్గాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కర్నూలు జిల్లాలో మరో సిఐ వేధింపులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యత్నం, పత్తికొండ స్టేషన్లో పోలీసు అధికారి సివిల్ పంచాయతీ తీసుకున్నప్పుడు చెల్లించాలంటూ పచ్చిబూతులు, గడువులోగా చెల్లించకపోతే రౌడీ షీట్ తెరుస్తానంటూ బెదిరింపు, బలవంతంగా ప్రామిసరీ నోట్లపై సంతకాలు. ఈ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో. టీడీపీ కూటమి నాయకులు పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కార్యకర్తలను బెదిరించి కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు. తెనాలి పోలీసుల మాదిరిగానే కర్నూలు జిల్లా పత్తికొండ సీఐ బెదిరింపులు తట్టుకోలేక మండల పరిధిలోని దూదేకొండ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త పి ప్రవీణ్ కుమార్ ఆదివారం రాత్రి పురుగుల మందు దాగి ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయేది, అక్కడ సీరియస్ అయిందన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో అమరావతిలో 40,000 ఎకరాలను ఎలా సేకరించాలో ఆలోచిస్తున్నాం అంటూ ఏదైతే నారాయణ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీలు, మరో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి మొత్తంగా 10,000 ఎకరాల భూమి అవసరమని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 48వ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. ప్రభుత్వానికి అవసరమైన 10,000 ఎకరాల భూమిని రైతుల నుంచి భూసేకరణ చేయాలా లేదా భూసమీకరణ, ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం గ్రామ సభలు నిర్వహిస్తూ రైతుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని,
ల్యాండ్ పూలింగ్కి రైతులు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇప్పటికే దాదాపు 36,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేసులు తిరగతోడుతున్న చంద్రబాబు ప్రభుత్వం కాపులు కరివేపాకుల రిజర్వేషన్ కోసం పోరాడిన కాపులపై గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేసులు తుని కేసు తిరగదోడేందుకు తాజాగా సర్కార్ నిర్ణయం. రాష్ట్రంలో కాపులకు చంద్రబాబు ప్రభుత్వం భారీ జలక్కిచ్చింది. కక్ష సాధింపులో వారిని టార్గెట్ చేసింది. కాపులు బీసీలో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో చోటు చేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడుతోంది. ఆ కేసులు పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసి కాపు సామాజిక వర్గాన్ని తీవ్ర షాక్కు గురి చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడో సమస్యపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందులు పాలు చేయాలని కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు కాపు సామాజిక వర్గం వారు హెచ్చరిస్తున్నారు. కుట్రపూర్తంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మీ అనుభవం నేర్పింది ఇదేనా బాబు? ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్, మా ప్రభుత్వంలో 5 ఏళ్లలో చేసిన రుణంలో మీరు ఏడాదిలో చేసిన అప్పు 44%. మీరు అడ్డగోలుగా భారీగా అప్పులు చేసిన అభివృద్ధి జాడలేదు, సంక్షేమం ఊసేలేదు. మీ దశాబ్దాల అనుభవం ఏడాదిగా రాష్ట్రానికి ఇచ్చింది ఇదేనా? కాగ్, ఎంఓఎన్సీఐ నివేదికలు గణాంకాలతో టీడీపీ కూటమి ప్రభుత్వ ఆర్థిక అసమర్థతను కడిగేస్తూ ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ అంటూ ఇందులో దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి పాలనపై లోతైన అవగాహన ఉందని మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఆ దశాబ్దాల అనుభవం ఈ ఏడాదిగా రాష్ట్రానికి ఏమి ఇచ్చిందంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన రుణంలో కేవలం ఏడాదిలోని టీడీపీ కూటమి సర్కార్ 40% అప్పు చేసిందని దెప్పిపొడిచారు. ఏడాదిగా మీ ప్రభుత్వం అడ్డగోలుగా భారీగా అప్పు చేసిన, సంక్షేమం ఊసేలేదు, అభివృద్ధి జాడలేదు. దశాబ్దాల అనుభవం మీకు నేర్పింది ఇదేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ ప్రభుత్వ ఆర్థిక అసమర్థతపై కాగ్, ఎంఓపిఐ కేంద్ర గణాంకాల కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదికలు దిగ్భ్రాంతికర వాస్తవాలను బహిర్గతం చేస్తాయని తెలిపారు. కాగ్, ఎంఓఎన్పిఐ నివేదికలు ఆ సంస్థలు వెల్లడించిన గణాంకాలు ఉటంకిస్తూ ఏడాదిగా చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఆర్థిక అసమర్థతను కడిగేస్తూ ఎక్స్లో తన ఖాతాలో వైఎస్ జగన్ సోమవారం పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఏమన్నారంటే, జీఎస్టీపీలో ద్రవ్యలోటు 4.08% నుంచి ఏడాదిలోనే 5.12% పెరిగింది. జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 2.65 నుంచి ఏడాదిలోనే 3.61% చేరింది. కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ జీఎస్టీపీలో అప్పుల వాటా 35.64% పెరిగింది. 2024-25లో భారీగా చేసిన అప్పుల్లో కేవలం 23.49% మాత్రం మూలధన వ్యయం కోసం ఖర్చు చేశారు. కానీ మా ప్రభుత్వంలో 33.25% మూలధన వ్యయం చేశారు అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల 5 ఏళ్లలో జీఎస్డీపీ, ద్రవ్యలోటు, ద్రవ్య సగటు ఇవన్నిటిని కూడా హైలైట్ చేసి చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అవును గత ప్రభుత్వంలోని జీఎస్టీ మెరుపులు అంటూ వైఎస్ జగన్ హయాంలో జీఎస్టీ 25,331 కోట్ల నుంచి 44,298 కోట్లకు పెరుగుదల. కోవిడ్ తర్వాత ఏటా 2 అంకెల వృద్ధి నమోదు. చంద్రబాబు ప్రభుత్వంలో తగ్గిపోయిన జీఎస్టీ ఆదాయం. గత ఏడాది వృద్ధి 1.2% పరిమితం. ఏడాది ఏప్రిల్లో 3.6%, మే నెలలో 2.24% తగ్గుదల. సేల్స్ ట్యాక్స్ కమిషనర్ ఏ బాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బనకచెర్లకు నిధులు ఇవ్వండి అంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ వినతి. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖతో పీయూష్ బృందం భేటీ. పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రజెంటేషన్. ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ దాకా గోదావరి వరద 3,000 టీఎంసీలు కడలపాలు. ఇందులో 200 టీఎంసీలు 100 రోజుల్లో ఎత్తిపోస్తాం. వరద జలాల ఆధారంగా దేశంలో ఇదే తొలి నదుల అనుసంధానం పథకం. పోలవరం కంటే బనకచెర్ల పెద్ద ప్రాజెక్టు. 7 ఏళ్లు దీర్ఘకాలిక సాయం అందించండి. పీయూష్ సమగ్ర రిపోర్ట్ ఇస్తే నిధుల విడుదలపై కార్యాచరణ కేంద్ర అధికారుల హామీ. నెలాఖరులా ఇస్తామని చెప్పి రాష్ట్రం చెప్పింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే త్వరలో 46,000 మంది టీచర్లను తప్పనిసరి బదిలీ. స్కూల్ అసిస్టెంట్లు 23,113, ఎస్జీటీలు 23,000 మందికి తప్పనిసరి కోటా కింద స్థానచలనం. రిక్వెస్ట్ బదిలీలకు మరో 39,000 మంది దరఖాస్తు. 1,872 మంది ప్రైమరీ స్కూళ్ల హెచ్ఎంల బదిలీ. పలు కేడర్లో టీచర్లకు పదోన్నతులు, ఉద్యోగుల బదిలీ గడువు పొడిగింపై జీవో జారీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే డిఎస్సిపై జోక్యం చేసుకోమంటూ ఈ దశలో స్టే విధించలేం. హాల్ టికెట్లు జారీ చేశారు. పరీక్షలకు ఏర్పాటు చేశారు. అలా చేస్తే ఉద్యోగార్థుల ప్రయోజనాలు తీవ్ర నష్టం స్పష్టం చేసిన హైకోర్టు. అన్ని పిటిషన్లు కొట్టివేత అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే రౌడీ షీటర్లకి మద్దతు అంటూ జగన్మోహన్ రెడ్డి వాటి తెనాలి టూర్ని హైలైట్ చేశారు. ప్రమాద బాధితులను పరామర్శించవచ్చు, రాజకీయ హత్యల ఆందోళన బాధితులైన వారిని ఓదార్చవచ్చు. కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరే వేరు. పోలీసులు సవారు విసుత్తూ శాంతి భద్రతలు తరచూ విఘాతం కల్పిస్తే ఏకంగా కానిస్టేబుల్ పైన హత్యాయత్నం చేసిన రౌడీ షీటర్లకు ఆయన వత్తాసు పలుకుతున్నారు. కానిస్టేబుల్పై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ల కుటుంబాలు పరామర్శించేందుకు మంగళవారం ఆయన తెనాల్లోని ఐతానగర్కు వస్తున్నారు. వారికి భరోసా ఇచ్చేందుకు ఆయన వస్తున్నారని వైసీపీ వర్గాలు ప్రకటించాయి. తెనాల్లో గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లను పోలీసులు ఎన్ని మార్లు మందలించిన కేసులు నమోదు చేసిన మార్పు రావడం లేదు. బెయిల్పై వచ్చి మళ్లీ అరాచకాలకు పాల్పడుతున్న ఇటీవల చిరంజీవి అనే కానిస్టేబుల్పై తిరగబడి హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
రౌడీ షీటర్లో భయం కలిగించాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్పై దాడి చేసిన వారిని పోలీసులు బహిరంగంగా లాఠీలతో అరికాళ్లకు కొట్టారు. నాడా ట్రీట్మెంట్. వైసీపీకి వంతపాడి ప్రస్తుతం జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు రౌడీ షీటర్లపైన కాకుండా అమాయకులపై కూడా కాళ్ళు వాచేలా డార్మెటరీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించేవారు. ఇలా బహిరంగంగా కొట్టడం చట్టవిరుద్ధమే. జగన్ దీన్ని ఖండిస్తే ఎవరు తప్పట్టేవారు కాదేమో, కానీ ఏకంగా రౌడీ షీటర్ల కుటుంబాలు పరామర్శించేది రావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వీరికైనా మీ మద్దతు అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో తెనాల్లోనే అదే ఐతానగర్లో రౌడీ షీటర్ రెచ్చిపోయి అమాయకపు జనంపై దాడుకు దిగిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.